145:16 నీవు నీ గుప్పిలిని విప్పి, అంటే గుప్పిలి ఇలా విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నాడు. చదవగలరా మరొకసారి గట్టిగా మీరు? నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. Thou openest thine hand and satisfies the desire of every living thing. Every living thing. He opens his hand. మీ వద్దకు కోళ్ళు కానీ చిన్న చిన్న పక్షులు కానీ వచ్చి పావురాలు కానీ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మన చేతిలో గింజలు పెట్టుకొని ఇలా అన్నాం అనుకోండి, అవి ఏం చేస్తాయి చెప్పండి? మన చేతి మీద కూడా ఎగిరి మరి తింటాయి. దగ్గరికి రాదు, కింద పడేస్తేనే తింటాను, నువ్వు పడేసి పక్కకు పోమంటది ఎవరు? కాకి. పావురం మాత్రం దేని మీదకి వస్తుంది? చేతి మీదకి కూడా వస్తుంది. అదే కపటం లేని జీవి అన్నాడు. అది నమ్ముతుంది. కాకి అన్న నువ్వు అక్కడ పడేసి వెళ్ళన్నా నేను తీసుకుంటానంట. దానికి తెలివితేటలు ఎక్కువ. మీకు తెలుసా పక్షులన్నింటిలో తెలివైంది ఏంటంట? అందుకే మీరు చిన్నప్పుడు తినే బిస్కెట్లు చేతిలో తన్నుకుపోయింది ఎవరు? కాకి. అనుభవం ఉన్న వాళ్ళు చేయొచ్చండి. మీరు అందరికీ అనుభవం ఉంది. ప్రపంచంలో ఏ కాకైనా అంతే. పిల్లలు తినే టైంలో అటు ఇటు చూస్తున్న టైంలో టక్కున వచ్చి తన్నుకుపోతుంది చేతిలో అండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, గుప్పులు విప్పినప్పుడు మన గుప్పులు విప్పితే చిన్న చిన్న పక్షులు ఆకలి తీరుతుంది. మీరు చూస్తున్నారు స్క్రీన్లో, ఆ పిచ్చుక వచ్చి ఎంతో నమ్మకంగా గుప్పులు విప్పాడని అని చెప్పి దాని హృదయవాంఛ తీర్చుకుంటుంది, దాని ఆకలి తీర్చుకుంటుంది. యేసయ్య అంటున్నాడు, ఆయన గుప్పులు ఇలా విప్పబోతున్నాడు నీ వైపు తిరిగి. నీ ఆకలి తీరబోతున్నాయి, కార్యాలు జరగబోతున్నాయి. ఈ మాట చేయి పైకి ఎత్తి గట్టిగా చెప్పు, దేవా నీ గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవి కోరిక తీరిపోతుంది నాయనా, తీరిపోతుంది నాయనా. మా జీవితాల్లో కూడా కార్యాలు జరిగించుటకు మీ గుప్పులు విప్పి మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. ఒక చీమ మీ గడప ఎద్దుకు వచ్చి, చీమ నాకు 4 బీబీ గింజలు ఇస్తే నా అప్పులు తీర్చుకుంటాను, ఒక 4 బీబీ గింజలు ఇస్తే నా పిల్లలు చదివించుకుంటాను, 4 బీబీ గింజలు ఇస్తే నేను ఇల్లు కట్టుకుంటానని అడిగింది అనుకోండి మిమ్మల్ని తెలుగు భాషలో. 12 బీబీ గింజలు నిజంగా తెలుగు భాషలో చీమ అడిగింది అనుకోండి, ఇవ్వాలని మనసుందా మీకు? ఖచ్చితంగా 12 ఇస్తాను. వారు చేతి దేని స్తోత్రం చెప్పండి. పిసినితనంలో డిగ్రీ చేశారని నాకు ఇప్పుడు అర్థం. ఒక మాట ఇస్తారనే మనసుందా, అందుని బట్టి సంతోషం. 12 అడిగితే 12 ఇస్తావా? ఆ చీమ నిజంగా తెలుగులో నీతో స్పష్టంగా మాట్లాడితే, ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నా? నువ్వేనా మాట్లాడుతున్నా? అవును నేనే మాట్లాడుతున్నా, నాకు 12 గింజలు ఉంటే చాలు, నా బ్రతుకు ధన్యమైపోతాను, ఇస్తాను, ఇక్కడే ఉండో కనిపెట్టుకుని ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి 12 గింజలు తెస్తామా, దోశ నిండా తీసుకొస్తామా, తెచ్చి ఎవరి మీద పోస్తాం? తలంబ్రాలు పోసినట్టుగా. అది అనుకుంటుంది, అమ్మో నేను అడిగింది 12, ఇన్ని ఇస్తున్నావేంటి? ఒక చీమ మన దృష్టికి అది చాలా చిన్నది, దాని అక్కర్లు తెచ్చినా మనకి చిటికలో తీర్చగలం. మనము దేవుని దృష్టిలో చీమలాగే ఉన్నాం, చిన్నవాళ్ళగా. మన అక్కర్లు తీర్చడం పెద్ద గొప్ప ఏం కాదు. దేవుడిని అక్కర్లు తీర్చగలము. గట్టిగా దేవునికి స్తోత్రం. He can provide all your needs miraculously, wonderfully. ఆ చీమకు గింజలు దొరకడం చాలా కష్టం. అలాగే నీ జీవితంలో నువ్వు పొందుకునే విషయాలు చాలా కష్టంగా కనబడవచ్చు. కానీ దేవుని కనికరం కొరకు వేడుకో. ప్రార్థిస్తున్నాను, ప్రభా నా ప్రయత్నం ఫలింపజేయమని. ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవరాశి కోరిక తీరుస్తున్నాడు. జీవరాశులు అంటే మనుషులు, బతుకుతున్న మానవులు, భూమి మీద పక్షులు, జంతువులు అన్నీ కూడా. వాటికంటూ కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఎప్పుడు తీర్చబడతాయంటే ఆయన గుప్పులు విప్పినప్పుడు ప్రతి జీవరాశి కోరిక తీరిపోతుంది. ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రభా ఆ గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని నా మనసును పాడు చేసుకోవడం కంటే నా ముందు నువ్వు ఉంచినటువంటి ప్రతి దినం కూడా నీ మార్గంలో జీవిస్తూ నీ చిత్తం చేసే వ్యక్తిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. వారు చేయగలరా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరి, దేవుడు తన గొప్ప గుప్పులు విప్పి మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, అయ్యా మీ గుప్పులు విప్పినప్పుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. నాయన ప్రతి జీవరాశి పోషించబడుతుంది అంటే మీ గుప్పులు విప్పబట్టే నాయన. ఇదిగో ఈరోజు ఉదయకాల ప్రార్థనలో తండ్రి, ఈ దినమెల్లా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరు ప్రార్థించినా, ఈ వాగ్దానం వింటూ ప్రార్థిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నాయన మీ గుప్పులు విప్పగా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించండి. వారి పిల్లల పట్ల, వారికి ఏ అవసరతలో ఉన్నారో, ఎట్టి శ్రమలో ఉన్న వారిని విడిపించి వారి కన్నీళ్లు తుడిచివేసి వారి పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారి కుటుంబాల విషయంలోనూ, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వారి ప్రయాణాల్లో కూడా నీ కాపుదలిమ్మని వేడుకుంటున్నాను. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన,
ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనపరచుటకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చుటకు సహాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మీ గొప్ప గుప్పులు విప్పి గొప్ప ఆశీర్వాదాలతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని కృపా కనికరాలు మీకు మీ కుటుంబాలకు సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. లైఫ్ చేంజింగ్ రివైవల్ న్యూ ఇయర్ స్పెషల్ ఫ్యామిలీ అండ్ యూత్ బ్లెస్సింగ్ ప్రేయర్ మీట్ లో కుటుంబాలుగా కలిసి పాల్గొందాం. తేదీ జనవరి 7వ తేదీ ఆదివారము. సమయం సాయంత్రం 5 గంటల నుండి. స్థలం జేవిఎన్ గార్డెన్స్, బిహెచ్ఎల్ క్రాస్ రోడ్స్, హెచ్పి పెట్రోల్ పంప్ వెనుక, లింగంపల్లి. దైవజనులు పిజే స్టీవెన్ పాల్ గారు నేరుగా పాల్గొని ప్రత్యేక వాక్య సందేశాన్ని అందించి అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. అభిషేకంతో కూడిన శక్తివంతమైన వాక్య సందేశాలు, ప్రవచన వాక్కులు, లైఫ్ చేంజింగ్ టెస్టిమోనీస్ మరియు ప్రత్యేక ప్రార్థనలు. మరిన్ని వివరములకై 7799902107. కుటుంబాలుగా పాల్గొని దైవాశీర్వాదములు పొందండి. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కినాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So Word of God very clearly says He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపు చేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. We wish you happy birthday to you, many more returns of the day. God bless you. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనస్సుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. పీస్ టు దోస్ ఆన్ హూమ్ హిస్ ఫేవర్ రెస్ట్. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయనకు దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.